నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టాక పెడుతున్న ఫస్ట్ బడ్జెట్ కావడంతో ఏడాది బడ్జెట్పై చాలా అంచనాలు ఉన్నాయి. సేమ్ టైం బడ్జెట్ ఎప్పుడు పెట్టినా కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఉంటాయి. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో టాప్ 10 ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1. 1860 సంవత్సరం ఏప్రిల్ 7న మన దేశంలో తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జేమ్స్ విల్సన్ అనే స్కాటిష్ ఎకనమిస్ట్ అండ్ పొలిటీషియన్ అయిన ఆయన భారత్లో తొలిసారిగా బడ్జెట్ను తీసుకొచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్కే షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న తొలిసారిగా ఆర్థిక మంత్రిగా దేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ అది మధ్యంతర బడ్జెట్, కేవలం 7.5 నెలల వ్యవధి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్. సో అది స్వతంత్ర భారత్లో ఫస్ట్ బడ్జెట్గా హిస్టరీ బుక్స్లో నిలిచిపోయింది. నెంబర్ 2. ఎప్పుడు బడ్జెట్ ప్రసంగమైనా చాలా లెంతీగా గంటల తరబడి ఉంటుంది కదా, కానీ మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అతి చిన్న బడ్జెట్ ప్రసంగం ఎప్పుడు ఉందా అని? 1977లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ కేవలం 800 పదాలతోనే వార్షిక బడ్జెట్ను చదివారు. నెంబర్ 3. కేంద్ర బడ్జెట్లో లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్గా నిలిచిపోయింది ఏదో తెలుసా? 2020లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. అదే ఏడాది నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం చేయడం మొదలుపెట్టారు. 1999 వరకు ఫిబ్రవరి ఆఖరి వర్కింగ్ డే రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది, అది కూడా సాయంత్రం 5 గంటలు. కానీ 99లో యశ్వంత్ సిన్హా దాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. 2017లో అరుణ్ జైట్లీ ఈ ఫిబ్రవరి ఆఖరి వర్కింగ్ డే సాంప్రదాయాన్ని మార్చేసి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిసైడ్ చేశారు. నెంబర్ 4. బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు హల్వా వేడుకను చేయడం సాంప్రదాయంగా వస్తుంది. బడ్జెట్ పేపర్స్లో తయారీలో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు ఈ హల్వా సెరమనీలో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా గరిటె తిప్పుతూ హల్వా తయారు చేసి ఎంప్లాయీస్తో కలిసి తినడం అనేది ఒక సంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది. నెంబర్ 5. 1950లో బడ్జెట్ పేపర్స్ ముందుగానే లీక్ అయ్యాయి. ఫైనాన్స్ మినిస్టర్ జాన్ మథాయ్ ఉన్న టైంలో ప్రింటింగ్ చేస్తున్నప్పుడే బడ్జెట్ పేపర్స్ బయటకు వచ్చేసాయి. దీంతో అప్పటి నుంచి ప్రింటింగ్ ప్రాసెస్ను రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్కు మార్చేశారు. ఆ తర్వాత అంటే 1980ల నుంచి మింటో రోడ్ నుంచి బడ్జెట్ పేపర్స్ ప్రింటింగ్ నార్త్ బ్లాక్ బేస్మెంట్కి మారిపోయింది. సెక్యూరిటీని టైట్ చేయడంతో పాటు ప్రింటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ ఎంప్లాయీస్ ఎవరూ కూడా ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని రూల్ తీసుకొచ్చారు. నెంబర్ 6. 2017 వరకు వార్షిక బడ్జెట్ సపరేట్గా, రైల్వే బడ్జెట్ సపరేట్గా ప్రవేశపెట్టేవాళ్ళు. రైల్వే బడ్జెట్ చాలా సుదీర్ఘంగా ఉండడంతో ఇలా విడివిడిగా ప్రవేశపెట్టేవాళ్ళు. కానీ 2017లో అంటే దాదాపు 92 ఏళ్ల తర్వాత ఈ రెండింటిని కలిపేశారు. వార్షిక బడ్జెట్లో భాగంగానే రైల్వే బడ్జెట్కు నిధుల కేటాయింపు జరపడం మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. నెంబర్ 7. బడ్జెట్లో షార్టెస్ట్ బడ్జెట్ 800 అయితే లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఎవరిచ్చారో తెలుసా? దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. ఆ టైంలోనే ఆర్థిక సంస్కరణల ఆలోచనలు ఉండగా అప్పుడు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలున్నాయి. ఆ తర్వాత మళ్ళీ 2018లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 18,604 పదాలున్నాయి. అప్పుడు ఏకంగా జైట్లీ 1 గంట 49 నిమిషాల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి టైం తీసుకున్నారు. నెంబర్ 8. 1955 వరకు వార్షిక బడ్జెట్ కేవలం ఇంగ్లీష్లోనే ప్రింట్ అయ్యేది. ఆ తర్వాత అంటే 1955-56 వార్షిక సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ అండ్ ఇంగ్లీషుల్లోనూ బడ్జెట్ పేపర్ తయారు చేయడం మొదలుపెట్టింది. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ సిడి దేశ్ముఖ్ ఈ సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. నెంబర్ 9. వార్షిక బడ్జెట్ను అత్యధికంగా ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు ప్రవేశపెట్టారు. 1962 నుంచి 69 మధ్య కాలంలో 10 వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టారు ఆయన. ఇప్పుడు నిర్మలా సీతారామన్ 8వ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. పి చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ వీళ్ళు కూడా 5 సార్లు కంటే ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నెంబర్ 10. 2021 వరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను కాగితాల మీదే ప్రింట్ చేసి తీసుకొచ్చేది. ఆ పేపర్స్ కూడా రెడ్ ఎన్వలప్ లేదా బ్లాక్ బ్యాగ్లో కానీ తీసుకొచ్చేవాళ్ళు. కానీ 2021 నుంచి పేపర్లెస్ ఫార్మాట్ వచ్చింది. అప్పటి నుంచి ఒక ట్యాబ్ను రెడ్ బ్యాగ్లో పెట్టి తీసుకొస్తున్నారు నిర్మలా సీతారామన్. ఈ మార్పు రావడానికి కారణం కోవిడ్ మహమ్మారి. ఆ టైంలో 10 మంది కంటే ఎక్కువ మంది గుంపులుగా పనిచేయడం కష్టమైన పని కాబట్టి అసలు ప్రింటింగ్ అవసరమే లేకుండా నేరుగా సాఫ్ట్ కాపీల రూపంలో ట్యాబ్స్ని తీసి బడ్జెట్ని తీసుకురావడం, ప్రవేశపెట్టడం ప్రారంభించారు నిర్మలా సీతారామన్. సో ఇవి బడ్జెట్ హిస్టరీ గురించి టాప్ 10 ఇంట్రెస్టింగ్ పాయింట్స్.